ఇలా ఉన్నందుకు చాలామంది ఇంటి వరకే పరిమితం అవుతారు. బట్ ఎందుకంటే నేను 99% చూశాను కూడా. నువ్వు జనాల్లో నేను జనాల్లో ఊర్లో తిరిగేస్తున్నావు. ఉదయం హైదరాబాద్ దాకా వచ్చావు. హైదరాబాద్ దాకా వచ్చాను. అంటే ఒక దివ్యాంగుడు అయ్యి కాలేజ్ చేతి లేకపోతే నేను ఇక్కడ దాకా వచ్చానంటే మరి దానికి కారణం ఫ్రెండ్స్ సపోర్ట్ ఉండడం వల్ల. అవును. అలానే 99% ఇలా ఉన్నందుకు చాలామంది బ్రెడ్ పరిమితమై ఇంటికాడ ఉంటారు. కానీ నేను అలా కాదు, ఎప్పుడు 24 hours బయటనే తిరుగుతుంటాను, సోషల్ చేస్తుంటాను, ఫ్రెండ్స్ మధ్యనే ఉంటాను, అందరితో కలిసి ఉంటాను. అంటే నేను ఎలా ఉన్నానని ఆ బాధ తెలియకంటే ఫ్రెండ్స్ నన్ను లీడ్ చేస్తూ ఉంటారు. ఊర్లో ఏమన్నా పని చేస్తావా? ఊర్లో మిల్క్ డైరీ నడిపి. మిల్క్ డైరీ. ఓకే. డైరీ మిల్క్ డైరీ ఉంది. ఎంత సంపాదిస్తావు? ఎంత అంటే 10K ఉంటుంది 1 monthకి. 1 monthకి 10,000. అన్నయ్య ఇద్దరు కలిపి చేస్తాం. ఇద్దరు కలిపి చేస్తారు. అన్నయ్య కూడా సోషల్ సర్వీస్ చేస్తుంటారు. అలాగే ఎక్కువ పొలిటీషియన్ల మధ్యలో ఉంటారు ఎక్కువ. అన్నయ్య 10th దాకా చదువుకుంటారు. నేను డిగ్రీ BSc కెమిస్ట్రీ. వెరీ గుడ్. జాబ్స్ ఏం ట్రై చేయలేదా? ఆ ప్రపోజల్లో ఉన్నాను. అంటే ఎలాంటి జాబ్స్? బ్యాంక్ ప్రిపరేషన్లో ఉన్నాను. వెరీ గుడ్. 2 times అటెంప్ట్ కూడా చేసా. అటెంప్ట్ చేసావు? ఫైనల్ దాకా వెళ్ళాను. మరి జాబ్ కొడతానని గ్యారంటీ ఉందా? ఆ కాన్ఫిడెన్స్తో ఉన్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. నీకేదో అవార్డు కూడా వచ్చింది. ఏ అవార్డు అది? జాతీయ ఉగాది రత్న పురస్కారం. జాతీయ ఉగాది రత్న పురస్కారం. నువ్వు చేసే కార్యక్రమాలకి ఇచ్చావా? యా. మంచి కార్యక్రమాలకి. మంచి కార్యక్రమాలు అంటే